ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 34లో ఉన్నాము. రాలెన్స్ వైట్ అనే ఒక హతసాక్షి గురించి మనం కొన్ని మాటలు విందాం. సో లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ మెమరీ వర్స్ ఏం గురించి మొదట మనం విందాం. లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనములు, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, అదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం. సో లెసన్ యొక్క మెమరీ వర్స్ వచ్చేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం. నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 2 Corinthians 1:5. For as the sufferings of Christ abound in us, so our consolation also abounds through Christ. సో ఈ లెసన్ యొక్క ఏం విందాం ఇప్పుడు. అయితే చార్ల్స్ టీ స్టడ్ అనే ఒక భక్తుడు ఒక కోట్ రాశారు, ఒక మంచి మాట చెప్పాడు. ఫస్ట్ మనం అది విన్న తర్వాత ఇంకొక ఏం కూడా మనం ఈ లెసన్ నుంచి నేర్చుకుందాం. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు దేవుడై ఉండి నా కొరకు చనిపోయిన ఎడల ఆయన కోసం నేను చేసే ఏ త్యాగమైనను గొప్పది కాదు అని చెప్పేసి ఒక మంచి మాట ఆయన చెప్పాడు. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అండ్ డైడ్ ఫర్ మీ, దెన్ నో సాక్రిఫైస్ కెన్ బి టూ గ్రేట్ ఫర్ మీ టు మేక్ ఫర్ హిమ్ అని ఒక మంచి మాట చెప్పాడు. సో ఇంకొక విషయం కూడా మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, మన శరీరానికి ఇంకా ఆత్మకి ఒక పోరాటం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఇంకా మంచిగా మనం వివరించుకుందాం లెసన్లో. సో ఈ పోరాటంలో మనము దేవుని యొక్క ఆత్మ సహాయం, అంటే దేవుని సహాయం మనం తీసుకొని మనము మన శరీరాన్ని ఓడించాల్సి ఉంటుందన్నమాట. సో అది మెయిన్గా రాలెన్స్ వైట్ జీవితంలో జరుగుతుంది, ఆయన చేసి చూపించాడు. సో అదే మనం ఈ లెసన్లో ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో యాజ్ యూజువల్గా మనం లాస్ట్ వీక్ విన్న జెరానిమో అనే ఒక హతసాక్షి గురించి కొన్ని మాటలు మనం రివైజ్ చేసుకున్న తర్వాత లెసన్లోనికి వెళ్దాం. సో మనం అందరూ విన్నారని నేను నమ్ముచున్నాను. సో జెరానిమో ఒక ముస్లిం పేరెంట్స్కి ఆయన జన్మించిన అబ్బాయి కదా. సో ఆయనని తన చిన్నతనంలోనే స్పెయిన్ వాళ్ళు బానిసగా తీసుకెళ్ళినప్పుడు అతను అక్కడ యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. యాక్చువల్లీ ఈయన ఒక ముస్లిం అయినప్పటికీ అక్కడ ఆయన కొందరి ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఎంతగానో విశ్వసించి బాప్టిజం కూడా తీసుకున్నట్టు మనం విన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి జెరానిమో వచ్చేస్తాడో ఆయన చాలా సంతోషాన్ని పూర్తిగా కోల్పోయినట్టు మనం విన్నాం కదా. ఎందుకంటే ఒక ముస్లిం లాగా ఆ పద్ధతుల్లో ఆయన ఉండలేకపోతాడు. అందుకే తిరిగి ఉరాన్కి వెళ్ళిపోయి మరలా ఒక మంచి క్రైస్తవ విశ్వాసిలాగా జీవించడం మొదలు పెడతాడు. తర్వాత మరలా అల్జీరియాకి కూడా ఆయన బానిసగా తీసుకెళ్ళినప్పుడు ఈసారి అతన్ని ఒక ముస్లిం యజమాని కొనుక్కుంటాడు కదా. సో ఆ ముస్లిం యజమానికి ఎప్పుడైతే జెరానిమో ఒక క్రైస్తవుడు అని తెలిసిందో అతన్ని చాలా బాధలు పెట్టడం మొదలు పెడతాడు కదా. ఇంకా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చి నువ్వు ఈ ఇస్లాం మతం తీసుకోవాలి అని చెప్పేసి, క్రీస్తుని వెంబడించడం మానేయాలని చెప్పేసి ఎంతగానో అతన్ని బాధలు పెట్టినను చాలా స్థిరంగా క్రీస్తునందు ఆ విశ్వాసంలో ఆయన నిలిచినట్టు మనం చూస్తాం. అయితే ఆ సమయంలో జెరానిమోతో పాటు ఒక మంది ఒక కోట నిర్మాణ పనిలో ఉన్నప్పుడు ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ముందుగానే చాలా హెచ్చరిస్తాడు. మిమ్మల్ని జెరానిమోని చెప్తాడు కదా, ఆ ఇటుకలు తయారు చేసి ఆ బట్టిలో వేసేస్తారని చెప్పినప్పటికీ జెరానిమో భయపడకుండా అంత చక్కని విశ్వాసంలో ఉన్నప్పుడు ఈ యజమానికి ఎంతో కోపం వచ్చేసి ఆ ఇటుకలు చేసే అచ్చు ఏదైతే మౌల్డ్ ఏదైతే ఉంటుందో అందులో అతన్ని వేసేసి దాని పైన నుంచి కాంక్రీట్ ఉంటుంది కదా అది వేసేసినట్టు చూస్తాం. సో అలా సజీవ దహనం అతన్ని ఆ రోజు ఆ యజమాని చేసినట్టు మనం చూస్తాం. సో క్రీస్తు కొరకు నిల్చున్నందుకు, స్థిరంగా నిలబడినందుకు విశ్వాసంలో అతన్ని ఆ రోజు అలా సజీవ దహనం చేసి ఒక హతసాక్షిలా జెరానిమో మారినట్టు మనం చూస్తాం. తర్వాత అతని జెరానిమోకి ఒక స్నేహితుడు హీరో అనే ఒక అతను కూడా ఈ మాటలు ఎప్పుడైతే వింటాడో జెరానిమోకి ఇలా జరిగిందని అతని గురించి జీవిత చరిత్ర రాసి అనేక సంఘాలకు ఇచ్చినట్టు మనం చూసాం కదా. సో 300 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆ కోట కూల్చివేయబడిందో అప్పుడు ఈ జెరానిమో యొక్క ఎముకలను వాళ్ళు అక్కడ కనుగొని సెయింట్ ఫిలిప్స్ చర్చిలో ఉంచినట్టు మనం చూస్తాం. సో అల్జీరియా మ్యూజియంలో కూడా ఇప్పుడు జెరానిమో ఒక స్టాచ్యూ, ఒక విగ్రహం కూడా ఉన్నట్టు మనం చూస్తాం కదా. సో ఆ విగ్రహం ఎందుకు పెట్టారు, ఇంకా రాబోయే తరాలు ఎవరైతే ఉంటారో ముందు వారు ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని చూస్తారో
జెరోనిమో యొక్క పట్టుదల, ఒక విశ్వాసము గుర్తు చేసుకొని ఇంకా వారు కూడా దేవుని యందు బలపడాలి అనే ఒక ఉద్దేశంతో ఆ విగ్రహం పెట్టినట్టు మనం లాస్ట్ వీక్ విన్నాం కదా. సో ఇప్పుడు మనం రాలెన్స్ వైట్ అనే ఇంకొక హతసాక్షి గురించి కొన్ని మాటలు విందాం. మనం ఇప్పటి వరకు వింటూ వచ్చిన లెసన్స్ లో, అంటే హతసాక్షుల గురించి వింటూ వస్తున్న లెసన్స్ లో ఇంగ్లాండ్లో క్రైస్తవులని ఎంతగా హింసించారు అని చెప్పేసి మనం విన్నాం కదా. ఇంకా క్వీన్ మేరీ, ఆ రాణి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఎక్కువగా క్రైస్తవులు హింసించబడినట్టు, ఇంకా అగ్నికి కూడా వాళ్ళు ఆహుతి అయినట్టు, అగ్ని చేత కూడా వాళ్ళు కాల్చబడి చంపబడినట్టు కూడా మనం వింటూ వచ్చాం. సో అందులో రాలెన్స్ వైట్ కూడా ఒకరు అన్నమాట. సో ఈరోజు మనం తన గురించే వినబోతున్నాము, ఎలా తను సాక్షి అయ్యాడు అని చెప్పేసి. సో మనకి తెలుసు కదా, యూకే అందరం విన్నాం కదా, ఈ దేశం పేరు యునైటెడ్ కింగ్డమ్స్ అంటాం. సో ఒక 4 దేశాలు కలిపి యునైటెడ్ కింగ్డమ్స్ అంటాం కదా. సో ఇందులో వేల్స్ అనే ఒక దేశంలో కార్డిఫ్ అనే ఒక నగరం, ఇక్కడ రాలెన్స్ వైట్ తన జీవనోపాధి అంటే ఆక్యుపేషన్ కొరకు చేపలు పడుతూ ఉండేవాడు అనమాట. సో ఇంత అతను వృత్తి అది అనమాట, చేపలు పడుతూ ఉండేవాడు. సో ఈయన మంచి స్వభావం కలిగిన వాడని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఇతని గురించి. తన పొరుగు వారి మధ్యలో కూడా ఆయన ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అనమాట, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అనమాట. సో ఈయన కింగ్ హెన్రీ 8 ఈయన పరిపాలించే సమయంలో రాలెన్స్ వైట్ ఒక క్యాథలిక్ లాగానే జీవించాడు అనమాట. అందరు ఎట్లా ఉంటున్నారు అలాగే ఆయన క్యాథలిజం ని నమ్ముతూ అవన్నీ బిలీవ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఎప్పుడైతే ఎడ్వర్డ్ రాజు అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఈయన మెల్లిమెల్లిగా యేసుని తెలుసుకోవడం మొదలు పెట్టాడు అనమాట. సో మనం వింటూ ఉన్నాం కదా, రీఫార్మేషన్, సంస్కరణ, అవన్నీ మనం వింటూ ఉన్నాం కదా, మార్టిన్ లూథర్ అవన్నీ చెప్పేసి మనం లాస్ట్ వీక్ విన్నాం కదా. సో ఈ మాటలు ఎప్పుడైతే అతని చెవిలో పడ్డాయో అతను వాటి గురించి ఆసక్తిగా వినడము ఇంకా నమ్మడం మొదలు పెట్టాడు అనమాట. మొత్తానికి యేసుని తెలుసుకొని బైబిల్ని నమ్మడం మొదలు పెట్టాడు ఎప్పుడు ఎడ్వర్డ్ రాజు అధికారంలోకి వచ్చాక. సో క్యాథలిజం నుంచి ఆయన ఇప్పుడు ప్రొటెస్టెంట్ లాగా క్రీస్తుని నమ్మడం మొదలు పెట్టాడు అనమాట. మొదలు పెట్టినప్పుడు నిజంగా చూస్తే ఇతనికి చదువు రాదు, కానీ తన కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను చదివి ఏవైతే మాటలు వినిపిస్తున్నాడో బైబిల్ నుంచి అవి బాగా గుర్తు పెట్టుకునేవాడు అనమాట. అతనికి చాలా మంచి జ్ఞాపక శక్తి ఉందంట. సో తన అబ్బాయి ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు విని తన వద్దే పెట్టుకోవడం కాకుండా ఇతరులకి కూడా వెళ్ళి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆయన యేసు గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో విన్న మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఇతరులకి చెప్తూ ఉండేవాడు అనమాట. సో ఇట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత క్వీన్ మేరీ అధికారంలోకి వచ్చిందనమాట. సో తను అధికారంలోకి వచ్చినాక ఏదైతే స్వతంత్రంగా రాలెన్స్ వైట్ ఇంతవరకు బోధించడం మొదలు పెట్టాడో, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ స్నేహితులని కలిసి వారితో సహవాసం చేయడం మొదలు పెట్టాడో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయాయంట. సో ఎందుకంటే క్వీన్ మేరీ వచ్చినప్పుడు మనం వింటూనే వచ్చాం కదా, తను ఎంత క్రూరంగా అక్కడ ఆజ్ఞలు ఇస్తూ అందరినీ చంపేస్తూ ఉండడం మనం వింటూనే వచ్చాం. సో అందుకనే రాలెన్స్ వైట్ కూడా స్వతంత్రంగా వెళ్ళి తన స్నేహితులకి దేవుని గురించి చెప్పడము, కలుసుకోవడము, ప్రార్థన చేసుకోవడం అవన్నీ తగ్గిపోయాయన్నమాట. సో ఇప్పుడు వీరు సీక్రెట్ గా అంటే రహస్యంగా కలుసుకొని రహస్యంగా సహవాసంలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఈ విషయాలన్నిటిని గమనించి వాళ్ళు తప్పు పట్టడం మొదలు పెట్టారనమాట. మీరు ఇలా రహస్యంగా చేసుకుంటున్నారని చెప్పేసి మీరు మతానికి విరోధంగా చేస్తున్నారు. ఇంగ్లీష్లో దీన్ని హెరిటిక్స్ అంటారు. సో అలా చేసే వాళ్ళని హెరిటిక్స్ అంటారు. సో వాళ్ళని మతానికి విరోధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి వారిపైన ఒక నింద వేసి వారిని చెరసాలలో వేసినట్టు మనం చూస్తాం. సో ఇప్పుడు రాలెన్స్ వైట్ చెరసాలలో ఉన్నాడనమాట. చెరసాలలో ఉన్న రాలెన్స్ వైట్ తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి తెలుసు కదా, ఇప్పుడు చెరసాలలో ఎవరైనా ఉంటే కలవడానికి తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో అలాగే రాలెన్స్ వైట్ ని కలవడానికి ఎవరైతే చెరసాలలో వస్తున్నారో వారికి కూడా ఈయన యేసు గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో అక్కడ కూడా ఆయన వదిలిపెట్టి చెరసాలలో వేశాడు కదా అని మౌనంగా ఉండలేదు, కానీ వచ్చిన వారికి కూడా యేసు గురించి చెప్తూ ఆయన చక్కగా అక్కడ సువార్తని ప్రకటించినట్టు మనం చూస్తాం. సో ఇలా జైల్లో ఉన్న రాలెన్స్ వైట్ ని బిషప్ వద్దకు తీసుకురావడం జరుగుతుంది అనమాట ఒక రోజు. సో బిషప్ రాలెన్స్ వైట్ ని చూసి నువ్వు మత విరోధివి అని చెప్పేసి ప్రకటించి ఇంకా అంటాడు, నువ్వు దేవునికి విరోధంగా ఇంకా మేరీ రాణి ధర్మానికి విరోధంగా నువ్వు పాపం చేశావు అని చెప్పి అందరి ముందు చెప్పేస్తాడనమాట. సో ఈ మాటలు విన్న రాలెన్స్ వైట్ అస్సలు భయపడకుండా బిషప్ కి సవాల్గా ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను క్రైస్తవుడను, ఒకవేళ నేను దేవునికి విరోధంగా ఒకవేళ తప్పు చేసిన ఎడల
దేవుని వాక్యం నుండి, దేవుడి లేఖనాల నుండే నిరూపించి నేను తప్పు చేశానని చెప్పమని అంటాడనమాట. అంత ధైర్యం కలిగాల ఆ మాట అన్నప్పుడు వారు అసలు అతన్ని ఏం చేయలేకపోతారు. సో కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇంకా ఒక మురికి జైలు, మురికి చెరసాలలో, అశుభ్రమైన చెరసాలలో రాలిన్స్ వైట్ ని వేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ చాలా బాధపడ్డాడంట. అది ఎంత మురికిగా ఉందంటే అసలు అతను అక్కడ ఉండలేకపోయి చాలా కష్టంగా ఆ రోజులు గడిపినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా ఎప్పటి వరకు అతన్ని అలా ఉంచారంటే మేరీ రాణి ఇతన్ని చంపేయాలని ఆజ్ఞ వచ్చే వరకు అలా అతన్ని మురికి జైల్లో, మురికి చెరసాలలో ఉంచినట్టు మనం చూస్తాం. సో ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో సైనికులు అతనిని చంపే చోటుకు తీసుకెళ్లడానికి వస్తారనమాట. సో మనకు తెలుసు కదా సైనికులు ఎలా వస్తారు, సోల్జర్స్ ఎలా ఉంటారు, మంచిగా ఆర్మ్డ్ ఉంటారు కదా, అన్ని వాళ్ళ దగ్గర ఖడ్గం ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి యూనిఫామ్ ఉంటుంది, అన్ని ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర కదా. సో అట్లా వాళ్ళ సోల్జర్స్ అతని దగ్గరికి వచ్చి అతన్ని అక్కడ చంపే చోటుకి తీసుకెళ్ళడానికి వస్తారనమాట. సో వాళ్ళని చూసినప్పుడు అతను ఒక మాట అంటాడనమాట, ఏంటి నేను పారిపోతానని మీరు నన్ను తీసుకోవడానికి వచ్చారా అని చెప్పేసి అంటాడనమాట. సో వాళ్ళని చూసినప్పుడు ఇలా ఇక్కడొకరు ఉండి అతన్ని తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అతను వాళ్ళని చూసి ఆ మాట అంటాడు, నేను పారిపోతానని మీరు అనుకుంటున్నారా, నేను నా దేవుని కొరకు శ్రమలు అనుభవించుటకు యోగ్యునిగా చేయబడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని ఒక మాట అంటాడనమాట. సో అతను ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పారిపోతాను, నేను భయపడతానని మీరు అనుకోవద్దు, నా దేవుడి కొరకు నేను శ్రమ అనుభవించడానికి, హింస పొందడానికి యోగ్యుడిగా దేవుడు నన్ను చేశాడు. సో దానికి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి సంతోషంగా వారితో పాటు కలిసి వెళ్తాడనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే దారిలో అతని భార్య ఇంకా పిల్లలు అతనికి కనబడతారనమాట. సో వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అతను చనిపోవడానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి కూడా, కుటుంబంలో ఉన్న వారికి కూడా తెలుసు కదా ఇతన్ని చంపడానికి తీసుకెళ్తున్నారని తెలుసు. సో ఎప్పుడైతే వారు ఒకరినొకరు చూసుకుంటారో వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తూ ఉన్నట్టు కనిపించగానే రాలిన్స్ వైట్ కి కూడా చాలా దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఎంతో బాధ అనిపించి అతను కూడా ఏడవడం మొదలు పెడతాడంట. సో అతనికి కూడా చాలా బాధ కలిగి ఉంటుంది కదా తన ప్రియమైన వాళ్ళని చూసినప్పుడు. వెంటనే అతను కన్నీళ్లను తుడుచుకొని అతను ఒక మాట అంటాడు. సో ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా, తన శరీరాలతో మాట్లాడుతున్నాడు. తన సొంత శరీరం ఏదైతే ఉందో దానితో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాడంట. ఏమని అంటున్నాడు మనం విందాం. ఓ శరీరమా, నా మీద జయం పొందుటకు చూస్తున్నావా, నీవు చేయగలిగినది నీవు చేయి, అయితే నన్ను మాత్రం జయించలేవు, అది తప్పనిసరిగా జరుగును అని మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ సైనికులతో గాని బిషప్ తో గాని మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు తన సొంత శరీరంతో ఆయన ఒక మాట ఏం చెప్తున్నాడు, నేను నా దేవుని కొరకు చనిపోవడానికి నేను సంతోషంగా వెళ్తున్నాను, ఆయనను కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. నా శరీరం ఏమో ఇప్పుడు నా ప్రియమైన వాళ్ళని చూసినప్పుడు ఏం చేస్తుంది, శరీరం ఏడుస్తుంది, భయపడుతుంది. సో ఇప్పుడు శరీరంతో చెప్తున్నాడు, నువ్వు నన్ను జయించాలని అనుకుంటున్నావేమో కానీ ఎప్పటికది జరగదు అని చెప్పేసి, నువ్వు నన్ను జయించలేవని చెప్పేసి తన శరీరంతో ఒక సవాలు, ఒక మాట చెప్పేసి ఆయన సంతోషంగా అగ్నిలో చావడానికి ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. సో అప్పుడు అక్కడ తన స్నేహితులు కొంతమంది ఉంటారనమాట. ఆ గుంపులో చూడడానికి వస్తారు కదా, అక్కడ చాలా మంది వేడుకగా కూడా చూస్తుంటారని మనం విన్నాం కదా లాస్ట్ వీక్. సో అట్లా తన స్నేహితులు ఒక అతను గుంపులో ఉన్నప్పుడు తన స్నేహితులతో ఒక మాట మాట్లాడతాడనమాట. ఏమని, ఇప్పుడు నా శరీరానికి నా ఆత్మకి ఒక యుద్ధం జరుగుతున్నట్టు నేను గమనిస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట తన స్నేహితుడితో. సో ఇలా నా శరీరము గెలుస్తుందేమో అని నేను భయపడుతున్నాను, ఒకవేళ నేను ఇలా ఓడిపోతున్నానని మీకు అనిపిస్తే మీ చెయ్యి ఎత్తి చూపండి అని ఒక మాట అంటాడనమాట. సో ఇక్కడ ఏమంటాడు, అతని లోపల ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది అని అతను గ్రహిస్తున్నాడు. ఎవరెవరికి యుద్ధం అది, శరీరానికి ఆత్మకి. సో ఇందాక మనం విన్నట్టు శరీరం ఎట్లుంది, బలహీనంగా ఏడుస్తూ భయపడుతూ, ఇది ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళిపోతే బాగుండేదేమో, తిరిగి నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే బాగుండేమో అని శరీరంకి ఒక బలహీనత అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది. కానీ తన లోపల ఇంకొకటి కూడా ఉంది కదా, ఆత్మ. అది దేవునికి దగ్గరగా ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, నేను దేవుని కొరకు శ్రమ అనుభవించుట చాలా సంతోషకరమైన విషయం అని ఆత్మకి అనిపిస్తుంది. సో అతని లోపల ఒక యుద్ధం జరుగుతుంది. శరీరం ఏమో ఒకటి చెప్తుంది, ఆత్మ ఏమో ఇంకొకటి చెప్తుంది. సో అతనికి భయం ఏమేస్తుంది, శరీరం గెలుస్తుందేమో, ఒకవేళ నేను నా క్రీస్తు కొరకు నేను ఇంతమంది ముందు నేను నిలబడలేనేమో, నేను ఆయన కొరకు చనిపోలేనేమో అని అతనికి భయం వేసి అతని
స్నేహితుడితో ఏమని చెప్తున్నాడంటే, ఒకవేళ నేను ఓడిపోతున్నట్టు నీకు అనిపిస్తే చెయ్యి ఒకసారి పైకెత్తి చూపు, అప్పుడు నేను నా పరిస్థితి గుర్తు చేసుకొని నెమ్మదిగా ఉంటాను అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఎంత ధైర్యం కావాలి కదా ఇన్ని మాటలు చెప్పడానికి. సో అట్లా ఆయన ఆ మాట చెప్పిన కొంచెం సేపు తర్వాత ఇంకా రాలిన్స్ వైట్ ని బంధించడానికి వాళ్ళు గొలుసులు, పెద్ద పెద్ద గొలుసులు తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చినప్పుడు అతను అక్కడ కట్టే వారితో చెప్తాడు, ఇంకా గట్టిగా కట్టండి అని చెప్తాడు. ఎందుకంటే నా శరీరము నన్ను గెలవకుండా ఉండుటకు, అంటే ఒకవేళ నార్మల్ గా కడితే తను భయపడి, అగ్నికి భయపడి ఒకవేళ తను అవన్నీ వదిలేసుకొని తిరిగి వెనకకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని అనిపించినట్టుంది. సో అక్కడ బంధించే వారికి ఆయన ఏమని చెప్తాడు, ఇంకా నన్ను గట్టిగా కట్టేసేయండి నా శరీరము నన్ను గెలవకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక మాట చెప్తాడనమాట. సో ఇలా తనని గొలుసులతో బంధించిన తర్వాత అతని చుట్టూ కట్టెలు పేరుస్తారనమాట. సో తనని కాల్చడానికి తీసుకెళ్తున్నట్టు మనం విన్నాం కదా. సో అలా కట్టెలు పేర్చి మంటను అంటించడానికి మంచిగా చాలా చాలా కట్టెలు తీసుకొచ్చి పేర్చినప్పుడు మనం చూస్తాం ఆయన అక్కడ వంగి వారితో పాటు కూడా కట్టెలను ఇంకా తనకి దగ్గరగా తీసుకున్నాడంట. ఎంత ధైర్యం కావాలి ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని. కట్టెలు పేరుస్తున్నప్పుడు అతనికి భయం వేసేస్తుంటుంది కదా, ఇంకా కొన్ని నిమిషాలలో నేను ఈ అగ్నికి ఆహుతి అయిపోతాను, నేను ఈ అగ్నిలో చనిపోతానని ఆయనకి భయం వేయాలి. కానీ ఆయన అలా చేయకుండా వారితో పాటు కూడా ఆ కట్టెలను తన దగ్గరికి తీసుకొని ఇంకా త్వరగా కాలిపోవాలి, ఇంకా త్వరగా నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా ఆ పని చేస్తాడనమాట. సో ఎప్పుడైతే తను అట్లా కట్టెలను తన దగ్గరికి చేర్చుకుంటూ ఉంటాడో అక్కడ ఎవరైతే గుంపు ఉంటారో చూసేవాళ్ళు, వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి ఈ వ్యక్తి ఇంత ధైర్యం, ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే పద్ధతులు ఇవన్నీ చూస్తుంటే వారికి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఈ వ్యక్తిలో ఎంత క్రీస్తుకి ఎంత ప్రేమ ఉంది, ఎంత ధైర్యం కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయినట్టు కూడా మనం చూస్తాం. సో ఇలా జరిగిన తర్వాత ఒక యాజకుడు అక్కడికి వచ్చి ప్రకటన చేస్తూ ఉంటాడనమాట. ఏమని, అసలు ఎందుకు రాలిన్స్ వైట్ ని బంధిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవాలి కదా కొన్ని మాటలు. సో ఎలా ఏ విషయాలలో ఇతను తప్పు చేశాడు అని చెప్పేసి ఆయన అందరి ముందు బాహాటంగా చెప్తుంటాడు. అంటే ఏమని మనకు తెలుసు కదా, క్యాథలిజం కి విరోధంగా చేస్తున్నాడు, మత విరోధి అని చెప్పేసి అతని పైన ఒక నింద, అది ఒక అబద్ధ నింద వేసి అతనిని ఇలా మేము చంపుతున్నామని చెప్పేసి అందరికీ చెప్తున్న సమయంలో రాలిన్స్ వైట్ చాలా నెమ్మదిగా సహనంతో చాలాసేపు వరకు అతని మాటలు విన్న తర్వాత ఆఖరిగా బిగ్గరగా కేక వేస్తాడంట. అదేమని అంటే, ప్రజలారా ఆ అబద్ధ బోధను వినకండి, నేను చెప్పేది వినండి అని చెప్పేసి గట్టిగా ఒక కేక వేస్తాడనమాట. వెంటనే ఈ మాటలు ఆయన చెప్తుండగానే వారు ఆ కట్టెలు ఏవైతే పేర్చి ఉన్నారో వాటికి మంటను అంటించినట్టు మనం చూస్తాం. సో మంటను అంటించినప్పుడు అతను రాలిన్స్ వైట్ పరలోకం వైపు తను ఒకసారి చూసి తన చేతులు పైకెత్తి, ప్రభువా నా ఆత్మను అంగీకరించుము అని ఒక ప్రార్థన చేసి, ఆఖరిగా ఒక ప్రార్థన చేసి తన ప్రాణాలని విడిచినట్టు మనం చూస్తాం. సో ఈ విధంగా తను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో, ఏ సత్యాన్ని అయితే తను నమ్ముకున్నాడో దాని కొరకు చివరి వరకు నమ్మకంగా ఉండి ఆ సత్యంలోనే తన పరుగును, తన జీవితాన్ని తుదపు ముట్టించినట్టు మనం చూస్తాం. సో ఇంత మంచి ఒక వ్యక్తి గురించి, మంచి హతసాక్షి గురించి ఈరోజు మనం వినడానికి దేవుడు మనకి ఇంతగానో కృపనిచ్చాడు కదా. సో దీనికి మనం దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈయన జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేసుకొని మనం లెసన్ ని ముగిద్దాం. సో ఇప్పటి వరకు మనం విన్న రాలిన్స్ వైట్ జీవితంలో అతనికి చదువు రాకపోయినా తన కుమారుని చేత అతను బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదివించుకొని వాటి యందు విశ్వాసం ఉంచి ఆయన ఇతరులకి కూడా బోధించేవాడిగా ఉన్నాడు కదా. ఇంకా ఆ సమయంలో క్యాథలిజంలో బాగా ఎక్కువగా ఉన్న ఆ అబద్ధ బోధనకి విరోధంగా అతను నిలబడి చాలా స్థిరంగా దానికి అగేన్స్ట్ గా ఆయన ఉన్నట్టు కూడా మనం చూసాం. సో అంత ధైర్యం కలిగిన మంచి వ్యక్తి రాలిన్స్ వైట్ గా మనం ఇప్పటి వరకు విన్నాం. ఇంకా అతి ముఖ్యంగా అతను తన సొంత శరీరంలో ఏదైతే యుద్ధం జరుగుతుందో, ఏదైతే బలహీనత పోరాటం జరుగుతుందో దానికి విరోధంగా కూడా ఆయన పోరాడి ఆయన గెలిచినట్టు మనం చూస్తాం కదా. సో ఆయన తన శరీరానికి అనుకూలంగా అతను ప్రవర్తించకుండా శరీరాన్ని జయించి ఆయన దేవునికి దగ్గరగా సమీపంగా వెళ్ళినట్టు మనం చూసాం. సో ఈరోజు మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే, శరీరం ఎప్పటికైనాను అది దేవునికి విరోధము అని చెప్పేసి మనము ఈ లెసన్ నుంచి, రాలిన్స్ వైట్ జీవితం నుంచి ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు. సో మనము గలతీ 5వ అధ్యాయంలో మీకు యాక్టివిటీ కూడా ఇచ్చాము. యాక్చువల్లీ
మనం చూస్తే చాలా మంచి మంచి మాటలు అపోస్తులైన పౌలు రాశాడు. శరీరానికి ఆత్మకి ఎప్పుడూ విరోధం ఉంటుంది అని చెప్పేసి, అవి విరోధంగా ఆపేక్షిస్తాయని చెప్పేసి అక్కడ చాలా నీట్గా రాయబడింది. ఇంకా ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి రాస్తాడు. కనుక మీరేవి చేయి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అని చెప్పేసి ఆయన మంచి మాట చెప్తాడనమాట. సో అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, శరీరానికి ఆత్మకి ఒక విరోధం ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో మన జీవితంలో కూడా మెయిన్గా మనం ఇక్కడ ఎలా అప్లై చేసుకోవచ్చు అని మనం చూస్తే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి చెడు స్నేహితులు, చెడు స్నేహం అని మనకు తెలుసు కదా. సో ఒకవేళ మన జీవితంలో కూడా ఇలాంటి చెడు స్నేహితులు వారి పద్ధతులలో, వారి కొన్ని విషయాలలో మనని పాల్గొనడానికి ప్రేరేపించినప్పుడు, లేదా వారి పద్ధతుల్లో మనం కూడా కలుసుకోవడానికి మనకి ఒకవేళ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మన శరీరం ఏం చెప్తుంది, వారిని కలుసుకొని వారితో పాటు మనం వారి పద్ధతుల్లో పాల్గొనాలి అని చెప్పేసి మన శరీరం మనకి ఒక అర్జ్ ఇస్తుంది అనమాట. శరీరం మనకి చెప్తూ ఉంటుంది. కానీ ఒకవేళ మనం అలా కలుసుకుంటే ఏమవుతుంది, వెంటనే మనం దేవునికి దూరం అవుతుంది. అది దేవునికి వ్యతిరేకమైన విషయం కదా. సో లోక స్నేహం దేవునితో వైరం. సో శరీరానికి ఎప్పుడైతే మనం సంతోషం ఇస్తున్నామో, మనము దేవునికి మనం దుఃఖం చేకూరుస్తున్నట్టు, మనము మన ఆత్మ బలహీనం అయిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఒకవేళ మనం ఆ సమయంలో మనకు ఆ స్నేహితులు వచ్చి మనము ఆ పద్ధతిలో కలుసుకోవడానికి చెప్పినప్పుడు మనం రాలిన్స్ వైట్ ఏ విధంగా అయితే గ్రహించినాడో, మనం కూడా అలా గ్రహించి, లేదు నా శరీరంతో నేను ఇప్పుడు ఇలా తప్పు చేస్తే, నేను ఇలా వారితో కలిసిపోతే నేను నా దేవునికి దూరం అయిపోతాను కదా అని గ్రహించి మనము కలవకుండా మనము వెనకకి వచ్చేసిన ఎడల, ఆ తప్పు చేయకుండా ఉన్నడేళ్ళ, అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది చెప్పండి, మన ఆత్మకి బలం వస్తుంది అనమాట. సో ఇక్కడే మనకి అర్థమవుతుంది. ఇలాంటివి ఎన్నో మన జీవితంలో మనము ఫేస్ అవుతూనే ఉంటాము. సో క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట, శరీరానికి ఆత్మకి. సో మనం మెయిన్గా ఇతని జీవితంలో ఏం నేర్చుకున్నామంటే, అలాంటి బలహీనత మనకు ఉంది అని మనం గ్రహిస్తే వెంటనే మనము దేవుని దగ్గర మనము తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శరీరంలో ఇదొక బలహీనత నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభువా, నీ నుంచి దూరం చేయాలని నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, మీ శక్తి నాకు అనుగ్రహించండి, నేను ఈ శరీరాన్ని నాకు ఈ కలుగుతున్న ఈ సందర్భాల నుంచి నన్ను విడిపించండి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి తన ఆత్మ యొక్క సహాయం ఇచ్చి, తన బలాన్ని ఇచ్చి మనని ఆ పరిస్థితి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. సో ఆయనకి సాక్షిగా మనము మన స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో కానీ మనము నిలబడడానికి కూడా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడని ఈ చిన్న మాటని గుర్తుపెట్టుకోండి. సో ఇంతతో ఈ లెసన్ అయిపోయింది. మనము నెక్స్ట్ వీక్ వేరే వ్యక్తి గురించి మనం నేర్చుకుందాము. ఒక చిన్న ప్రేయర్ చేసి నేను ముగిస్తాను. అంతకంటే ముఖ్యంగా మీ ప్రతి ప్రేయర్స్లో కూడా ఇప్పుడు మనం విన్న ఈ మాటలు మర్చిపోకుండా దేవుణ్ణి అడగడము మొదలు పెట్టాలి. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి బలహీనత ఉంది అని అనిపిస్తే మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మనం అడిగిన తప్పకుండా దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. నేను చిన్న ప్రేయర్ చేసి ముగిస్తాను సెషన్ని. పరలోకమందున మా తండ్రి, యేసయ్యా మీ పరిశుద్ధమైన నామంకి స్తోత్రములు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి రాలిన్స్ వైట్ అనే హతసాక్షి గురించి మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు ప్రభువా. ఈరోజు మేము మీ దగ్గర బతిమలాడి వేడుకుంటున్నాం ప్రభు. మీకు విరోధంగా మా శరీరం పనిచేస్తుండగా ప్రభు, మా ప్రతి బలహీనత మీకు తెలుసు కనుక ప్రభు, వాటి అన్నిటి విషయాలలో మాకు జయాన్ని అనుగ్రహించి మీ కొరకు మేము ఒక సాక్షిలాగా ప్రతి ఒక్క చోట మేము నిలబడడానికి మీ బలాన్ని, మీ ఆత్మ యొక్క శక్తిని నాకు వింటున్న ఈ ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, రాబోయే సెషన్స్లో కూడా ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్.